శ్రీదేవి గారిది మ్యారేజ్ అనేది ఒకటి అందరూ డిస్కస్ చేసుకుంటుంటారు. బోనీ కపూర్కి ఆల్రెడీ పెళ్ళై పిల్లోడున్న బోనీ కపూర్ని ఎందుకు చేసుకుంది అని చెప్పి టాపిక్ ఒకటి వస్తుంది. ఏంటి సిచ్యువేషన్, ఏం జరిగేది ఇండస్ట్రీలో అప్పుడు డిస్కషన్ జరిగిందా? శ్రీదేవి ఆర్టిస్ట్గా కెరీర్ స్టార్ట్ చేసండి. టోటల్గా దగ్గర చాలా చిన్నతనం నుంచి యాక్ట్ చేస్తుంది కదా. అవును, 4 హీరోయిన్ అయిన తర్వాత సౌత్ ఇండియాలో చాలా సినిమాలు చేసింది. తర్వాత బాంబే వెళ్ళింది. దగ్గర ఒక 50 years కెరీర్ ఆవిడది, ఫిలిం కెరీర్. ఈ 50 years కెరీర్లో ఎక్కడా బోరు కొట్టకుండా, ఎక్కడా డైవర్షన్ తీసుకోకుండా చాలా సిన్సియర్గా చేసింది. సో ఆ ఫేము, ఆ నేము అదంతా వస్తున్నా సరే తన మనసులో ఉండేటటువంటి అసంతృప్తి మాత్రం ఎప్పుడు ఎక్కడ వ్యక్తం చేయలేదండి. తన మదర్ మాత్రం అయ్యో ఇది రోజంతా కష్టపడుతూ ఉంది, దీనికి మ్యారేజ్ చేయాలి అనేటటువంటి ఇదిలో ఉండేది ఆవిడకి. తర్వాత ఆ మదరు తనకి ఉండేది, మ్యారేజ్ చేసుకోవాలని ఉండేది. కమల్ హాసన్ మీద రూములు వచ్చాయి, అరవింద స్వామి మీద వచ్చాయి. తర్వాత మిథున్ చక్రవర్తి పెళ్లి చేసుకుంటానన్నాడు. మిథున్ చక్రవర్తి ఆల్మోస్ట్ మ్యారేజ్ చేసుకునేంత వరకు వచ్చింది. మిథున్ చక్రవర్తి మీద బాగా బేస్ అయింది బోనీ కపూర్కి ముందు ఆవిడ. ఏమన్నాడంటే మిథున్ చక్రవర్తి, నేను నా వైఫ్కి డైవర్స్ ఇచ్చి నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని అన్నాడు. అనంటే బాగా నమ్మింది శ్రీదేవి. వైఫ్ని వదిలిపెట్టలేదు. నువ్వు మ్యారేజ్ చేసుకుంటానన్నావు కదా, నీ వైఫ్ని వదిలిపెట్టి నన్ను డైవర్స్ తీసుకున్న తర్వాత నన్ను పెళ్లి చేసుకుంటున్నావు కదా అని అడిగేసరికి, నేను నా వైఫ్ని వదిలిపెట్టను, నువ్వు నాతో ఉంటానంటే ఉండు, లేకపోతే లేదు అని ఖరాఖండికి చెప్పేశాడు. చెప్పేసరికి లైఫ్లో పెద్ద షాక్ అండి ఆవిడకి. అక్కడి నుంచే తనకి బాగా అంతర్మాతన మొదలయ్యి, తర్వాత తనతో ఉండేటటువంటి మదరు, ఆ మదర్ హెల్త్ ఒకటి ప్రాబ్లం వచ్చి ఆవిడకేమో హెడ్ సర్జరీ చేశారు. ఒకవైపు చేయాల్సినటువంటిది మరొక వైపు చేసినందువల్ల ఆవిడ హెల్త్ బాగా డిటీరేట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత చనిపోయింది, మదర్ చనిపోయింది. సో ఇప్పుడు ఒంటరి అయిపోయింది శ్రీదేవి. ఇంత ఆస్తి, ఇంత కీర్తి, ఇంత పేరు ప్రఖ్యాతులు ఉండి కూడా అదేలేండి, వాళ్ళ మదరు అదేలేండి బ్రెయిన్ సర్జరీ అయిన తర్వాత చాలా కాలం ఉన్నారు, కానీ కాకపోతే ఆమెకి సెన్స్ ఉండేది కాదు. తర్వాత ఆవిడ ఒక స్టేజ్లో కూతురికి పెళ్లి చేయాలి అనేటటువంటి దీంట్లో జేడి చక్రవర్తిని పట్టుకుని నా కూతుర్ని శ్రీదేవిని పెళ్లి చేసుకుంటావు అని వెంటబడి అడిగింది. అవును, ఒక సందర్భంలో చెప్పినట్టున్నాడు. సో ఇదంతా ఏమైపోయిందంటే తల్లి పోయింది, తను ఒంటరి అయిపోయింది. అప్పుడు కొంచెం డిప్రెషన్లో ఉంటే అప్పుడు బోనీ కపూర్ ఆల్రెడీ ఈవిడితో సినిమాలు తీశాడు. సో సక్సెస్ అయ్యాయి. తర్వాత ఈవిడి డేట్స్ అవన్నీ మంచి చెడ్డ చూస్తూ ఉండు. అప్పుడు మదర్ పోయినటువంటి డిప్రెషన్లో ఉంటే ఆవిడకి మోరల్ సపోర్ట్ ఇచ్చి, ఆవిడకి విచారంగా ఉంటే ఆవిడని ఓదార్చి, అటువంటి సమయంలో సో ఆవిడ తనకి బోనీ కపూర్కి దగ్గర అయిందనమాట. డిస్కషన్ జరిగిందండి ఇండస్ట్రీలో అప్పుడు శ్రీదేవి పెళ్లి టైంలో జరిగింది. చాలా మంది అన్నారు బోనీ కపూర్తో, మన సౌత్ ఇండియాలో పెద్దవాళ్ళు అందరూ చెప్పారు, బోనీ కపూర్ని చేసుకోవటం ఏంటి, ఆల్రెడీ అతనికి మ్యారేజ్ అయింది, వయసులో కూడా చాలా పెద్ద తేడా ఉంది, తర్వాత అతనికి పిల్లలు ఉన్నారు అని చాలామంది చెప్పారు. సలహాలు అయితే ఇవ్వగలరు, కానీ ఆవిడికి ఒక సొలేసు, ఒక ప్రశాంతత, ఒక లైఫ్ పార్ట్నరు, తర్వాత సారస్ పంచుకోవటానికి కూడా అక్కడ కావాలి కదండి. ఎంత డబ్బున్నా, ఎంత పేరు ప్రఖ్యాతులు ఉన్నా సరే తనతో షేర్ చేసుకోవటానికి ఒక మనిషి తోడు కావాలి కదా జీవితానికి. అప్పుడు ఆ విధంగా బోనీ కపూర్ని పెళ్లి చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది.